నమస్కారం ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరులో ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు మరియు అమ్మవారి పల్లకి ఊరేగింపు ఆర్య వయసులు ఘనంగా నిర్వహించారు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జైహో బీసీ కార్యక్రమం జరిగింది. విశాఖపట్నం నుండి రేణిగుంట విమానాశ్రయానికి 11 గంటల 40 నిమిషాలకు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ షర్మిల చేరుకున్నారు. బీసీ హాజరు కావడం జరిగింది. ఇంతవరకు చాలా మంది బీసీ సమస్యల మీద తెలుగుదేశంలో బీసీలు కల్పించిన స్థానం మీద మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. బలహీన వర్గాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, టీడీపీతోనే బీసీలకు ప్రధాన గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లుతున్నదని, నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు తెలుగుదేశం పార్టీనేనని ఆయన వివరించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయం సాధించి అధికారం చేపట్టాక బీసీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. అంతకుముందు గంగవరం, బైరెడ్డిపల్లి, పెద్ద పంజాని మండలాలకు చెందిన బీసీసీఎల్ నాయకులు మరియు ముఖ్య నేతలు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కాబట్టి తెలుగుదేశంలో ఇచ్చిన పథకాలకి, ప్రస్తుతం వాళ్ళు ఇచ్చిన పథకాలకి వాళ్ళు బెదిరించే విధంగా ఉన్నారు. కాబట్టి గ్రామాల్లో మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకి బయట ఏం జరుగుతోంది టీవీలు చూడడంతో లేదంటే ఆన్లైన్ ఫోన్లతో వాళ్ళకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రజెంట్ గవర్నమెంట్ లో మనం ఏం నష్టపోయాం, గతంలో ఏం లాభం పొందాం, మళ్ళీ గవర్నమెంట్ రావాలంటేనే మనం లబ్ధి పొందాలన్నా లేదంటే మనం బాగుపడాలన్నా బీసీలు కానీ గ్రామాలు కానీ బాగుపడాలంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి వాళ్ళకి మనం కనీసం ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురినైనా మనం చైతన్య పరిస్తే ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పట్టణాల్లో జరిగేటంటే పల్లెల్లో జరిగేది ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాం. గతంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక జల్లు ఎక్కడ దూరం వేయాలో మన ప్రాంతంలోనే, మన పల్లెల్లోనే ఆ వంకల్లోనో వాగుల్లోనో నదుల్లోనో తెచ్చుకొని ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఈ రోజు ఏ గ్రామంలో అయినా సరే ఉచితంగా ఇసుక దొరుకుతుందే చూడండి, జల్లి దొరుకుతుందే చూడండి. చివరికి చెప్పుకోవద్దు, శ్మశానాల్లో ఉన్న ఇసుక కూడా దోచేస్తారు. ఎంత ఘోరం అంటే శ్మశానాలు కూడా దొంగతం చేసి శ్మశానాల్లో ఉండే మట్టిని, ఇసుకను కూడా దోచేస్తున్నారంటే ఎంత నీచంగా ఈ ప్రభుత్వం పాలిస్తున్నారో, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఏ విధంగా దౌర్జన్యంగా ఉన్నారో మనం అందరం కట్టినట్టు మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని ప్రజలకు విన్నవించి వాళ్ళు చైతన్యపరిచి తెలుగుదేశం అఖండ మెజార్టీతో గెలిపించడానికి మనం కృషి చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై పిచ్చి. అమరన్న గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, అదే విధంగా వేదిక మీద ఉన్న అన్ని కులాల బీసీ నాయకులకు మరియు జనసేన పార్టీ నాయకులకు కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు, అభివందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా వేదిక ముందు ఉన్నటువంటి అన్ని కులాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నారు. బీసీలు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఉంటే బీసీలందరూ కూడా గుర్తింపు ఉంటుంది. బీసీల్లో ఎంతో మంది ఈరోజు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, నేను కూడా ఈరోజు ఒక జెడ్పీటీసీ, గతంలో జెడ్పీటీసీగా పనిచేశాను. ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడిగా కూడా నేను ఉన్నానంటే కేవలం బీసీలుగా ఉన్న ఆ అవకాశం బీసీ కులం కిందనే మనకు కూడా రావడం జరిగింది. కాబట్టి బీసీలందరినీ గుర్తించే తెలుగుదేశం, గౌరవించిన తెలుగుదేశం, మనల్ని బీసీలకు ఉన్నతమైన స్థానం కల్పించింది నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, నియోజకవర్గ స్థాయిలో మన ప్రీతం నాయకులు అమరన్న గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా నేను బీసీ వ్యక్తిని, నేను మీ బంధువుని అని చెప్పి కూడా కొంతమంది రావడం జరుగుతుంది. కాబట్టి మనమందరూ, మనలో చైతన్యం రావాలి. మనం మన బంధువులకు చెప్పాలి, నియోజకవర్గ స్థాయిలో ఉన్న మన చుట్టాలందరూ కూడా మనం చెప్పి
రేపు పలమనేరు నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకోవాలి, లేకపోతే చాలా నష్టపోతాం. మన పిల్లల భవిష్యత్తు కోసం, రేపు రాబో తరాల కోసం మనం పలమనేరు నియోజకవర్గాన్ని అయితేనేమి, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి మనం అత్యధిక మెజార్టీతో మన సైకిల్ గుర్తు మీద మన బంధువులందరూ కూడా చెప్పి మనం తెలుగుదేశం పార్టీని ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన బీసీ విషయాలు చాలా మంది బీసీ పెద్దలు నాయకులందరూ కూడా మాట్లాడారు. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించక ముందు బీసీలకంటూ ఒక గుర్తింపే లేదు. ఆయన పార్టీ స్థాపించిన తర్వాతనే బలహీన వర్గాలకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన ఆలోచనలన్నీ అటు రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ బలహీన వర్గాలను ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ఆ రోజు ఆయన కార్యక్రమాలు తీసుకొచ్చి రావడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్స్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ రిజర్వేషన్లు ఈ ప్రభుత్వంలో దాదాపు 10% తగ్గించి 24% కుదించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు నుంచే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అటు మండలాధ్యక్షులుగా కానీ, జడ్పీటీసీలుగా కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లుగా కానీ, గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలుగా ప్రజలతో కనపడేటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే ఎన్టీ రామారావు గారి హయాం నుంచినే ఈ కార్యక్రమం మొట్టమొదటగా బీజం వేసింది తెలుగుదేశం పార్టీ చీఫ్ జస్టిస్ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుని బలహీన వర్గాలు ఎప్పటికీ కూడా జ్యోతిరావు పిల్లలు ఆ రోజు ఏ రకంగా బలహీన వర్గాల కోసం పోరాడాడో ఆ తర్వాత మనం పూజించాల్సినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆదరణ లాంటి పథకాలు కానీ, చదువుకు సంబంధించి విదేశీ విద్యకు కానీ, కార్పొరేషన్లు కానీ, ఫెడరేషన్లు కానీ అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థిక పరంగా కూడా చేయూతనివ్వాలా, కుల వృత్తులందరికీ కూడా పనిముట్లు ఇచ్చి ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు విజన్ తో కూడా ఆ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫెడరేషన్లు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. దాంట్లో కనీసం కూర్చునేదానికి కుర్చీలు కూడా లేవు. కులాల వారీగా వివరించారు, కులాల వారీగా కార్పొరేషన్, ఫెడరేషన్ చేశారు. కానీ ఒక్క రూపాయి కూడా వాటి నుంచి డబ్బు లేదు. ఈ 4.5 సంవత్సరంలో ఏ బలహీన వర్గాల కుటుంబాలకు కూడా ఆర్థిక పరంగా ప్రభుత్వం డైరెక్ట్ గా వాళ్లకు లోన్లు ఇచ్చిన కార్యక్రమం కానీ, సబ్సిడీలు ఇచ్చిన కార్యక్రమం కానీ ఈ 4.5 సంవత్సరాలుగా ఒక పైసా కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వంచేటువంటి కార్యక్రమం, నిత్యావసర వస్తువులు ధరలు పెంచారు. ఈ రోజు అన్ని రకాలుగా కూడా మరి ఈ ప్రభుత్వం విఫలమైనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అందుకే మీరందరూ కూడా ఏకతాటి పైన ముందు నడవాల్సినటువంటి పరిస్థితి, ఆ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ జైహోబీసీ కార్యక్రమం ద్వారా అందరం కూడా తెలుగుదేశం పార్టీలో మిళితమైనటువంటి కార్యకర్తలు, నాయకులు కూర్చొని మనం మాట్లాడుకునే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నేను ఒక సూచన చేయదలిచాను. ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే పార్టీలతో సంబంధం లేకుండా మరి సపరేట్ గా వాళ్ళైతే నాయకులుగాను ఏ పార్టీకి సంబంధించి లేనటువంటి వాళ్ళు ఉంటారో, కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు ఉంటారో, వాళ్లతో ఆ కులానికి సంబంధించినటువంటి పెద్దలు కూర్చొని మాట్లాడి వాళ్ళని పార్టీ పరంగా మనం తీసుకోగలిగితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం తెలుగుదేశంలో ఉండేవాళ్ళు మళ్ళా ఇదే కార్యక్రమాలు పదే మనం చెప్పుకునే దానివల్ల ఈ మనకేం పెద్దగా ఫలితం ఉండేటువంటి అవకాశం ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అలా కాకుండా ఈ రోజు కుల సంఘాలకు సంబంధించి, కుల పెద్దలకు సంబంధించి ఆ కులంలో ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ ప్రాంతంలో ఉంటారో వాళ్లతో మన పార్టీలో ఉండేటువంటి నాయకులు కూర్చొని ఆ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళందరినీ కలిసికట్టుగా మనం ఒప్పించుకోగలిగితే
పార్టీ పట్ల ఆకర్షితులు చేయగలిగితే ఖచ్చితంగా కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ కార్యక్రమాన్ని ఆ రకంగా చేయమని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు చాలా మంచి కార్యక్రమం. ఈ రోజు ఈ మండలాలు 3 మండలాలు కలిసి ఈ జైహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క బీసీ సంఘ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. పలమనేరులో ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఆర్యవైశ్యులు పలమనేరు పట్టణంలో అమ్మవారి పల్లకి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కొంచెం పక్కకుండా దేవుని నేడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినము. ఏమిటంటే అమ్మవారు లోక సంరక్షణార్థమై వైశ్యపురములో ఉద్భవించి రాజ ఆజ్ఞ చేత ఆమె దుష్ప్రముఖులుగా నిలబడుతుంది. లోక సంరక్షణార్థం వైశ్యకుల ఉద్భవన కోసరము 102 గోత్రీకులతో కలిసి అమ్మవారు ఈరోజు ఆత్మార్పణం అవుతుంది. దానికి కారణం ఏమిటంటే రాజు అమ్మవారిని మోహించి అమ్మవారిని మోహించి వివాహం చేసుకోవాలని సంకల్పం కలుగుతుంది. అందుకు జగజ్జగన్న లోకమాత లోక సంరక్షణకర్తగై ఆమె ఎప్పుడు అభ్యంగన ప్రవేశం చేస్తుందో అప్పుడు రాజు శిరస్సు 1000 ముక్కలుగా అవుతుంది అని ముందుగే బ్రహ్మశాపం ఉంటుంది. కాబట్టి అమ్మవారు అగ్నిప్రవేశం సమయంలో రాజు శిరస్సు పగిలి చనిపోతాడు.
ఆమెను కూడా వైశ్యంలో నూతన గోత్రీకులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఆ విధంగా అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా నేడు అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి అభిషేకము, అమ్మవారి దుర్గా సూక్తము మూలమంత్రములతో హోమము మరియు అమ్మవారి ఉత్సవమూర్తి ఊరేగింపు జరుగుతుంది. కాబట్టి అందరి భక్తాదుల్ని కార్యక్రమం నుంచి అమ్మవారి జగన్మాత అనుగ్రహంకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. ఏమో దీపిక ఇది మేము అక్క కొన్ని జై
2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు 6 కాదు 7 కాదు 8 కాదు 9 కాదు 10 9 నవగ్రహాలు 8 అష్టదిక్పాలకులు 7 సప్తరుచులు 6 షడ్రుచులు 5 పంచపాండవులు 4 చతుర్వేదాలు 3 త్రిమూర్తులు 2 సూర్యచంద్రులు 1 శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆర్కేశ్వర కన్యకా పరమేశ్వరి మాతాకు జై వాసవి మంచి ప్రోగ్రామ్ చేయడమ్మా. అందరికీ నమస్కారం. హిందూ బంధువులందరికీ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులతో ఈరోజు పలమనేరు పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా ఈరోజు శ్రీ వాసవి వైభవ కమిటీ వారి యొక్క ప్రతి ఒక్కరితో కూడా వారి యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం నందు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారవైశ్య కమిటీ తరఫున అదేవిధంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం తరఫున ఆ యొక్క కమిటీకి అందరికీ కూడా మా కమిటీ తరఫున వాళ్ళకందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఇదే విధంగా ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జరిగేటువంటి కార్యక్రమాలకి అన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని కూడా దేవస్థానం కమిటీ తరఫున మీ అందరి తరఫున కోరుకుంటున్నాం. జై వాసవి. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల కాంగ్రెస్ శ్రేణులు తోపులాట జరిగింది. వీరి వల్ల ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వికలాంగురాలైన ప్రయాణికురాలికి కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అంతరాయం కలిగించారు. అత్యంత కష్టంగా పోలీసులు వీల్ చైర్లో బయటకు తీసుకొచ్చారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరికి బయలుదేరి వెళ్లారు షర్మిలారెడ్డి.
Side